హలో వివర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రోకేర్. ఈరోజు మనము స్పెర్మ్ టెస్ట్లలో అంటే డిఎఫ్ఐ టెస్ట్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే చాలామంది గైనకాలజిస్టులు కానీ ఇప్పుడు ఫర్టిలిటీ స్పెషలిస్టులు కానీ మీరు ఐవీఎఫ్కి కానీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ డిఎఫ్ఐ టెస్ట్ గురించి డిఎఫ్ఐ టెస్ట్ని ఇక్కడ పంపిస్తున్నారు, ఆండ్రోకేర్ పంపిస్తున్నారు, లేకపోతే వాళ్ళ దగ్గర చేయిస్తున్నారు. సో ఈ టెస్ట్ అనేది అసలు ఎందుకు చేస్తారు, సీమెన్ అనాలిసిస్కి దీనికి డిఫరెన్స్ ఏంటి, సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి, మనం దీనివల్ల ఏం కనుక్కుంటాము, దీని గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు డిఎఫ్ఐ అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటాం. అంటే దాన్ని స్పెర్మ్తో చేస్తున్నప్పుడు స్పెర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ టెస్ట్. ఇప్పుడు నార్మల్గా సీమెన్ అనాలిసిస్లో మనం ఏం చేస్తాము, ఎన్ని స్పెర్మ్స్ ఉన్నాయి, ఒక సీమెన్ అనాలిసిస్ టెస్ట్లో ఎన్ని స్పెర్మ్స్ ఉన్నాయి, ఎన్ని యాక్టివ్గా కదులుతున్నాయి, ఎన్ని హెల్తీగా ఉన్నాయి, అంటే మార్ఫాలజీ షేప్ కరెక్ట్గా ఉంది అనేది మనకు సీమెన్ అనాలిసిస్లో తెలుస్తుంది. సీమెన్ కల్చర్లో ఏం తెలుస్తుంది, స్పెర్మ్ కల్చర్లో ఏదైనా మనకు ఇన్ఫెక్షన్ ఉందా లేదా, యాక్టివ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది దాంట్లో తెలుస్తుంది. కానీ ఒకవేళ సీమెన్లో ఉన్న డిఎన్ఏ, స్పెర్మ్లో ఉన్న డిఎన్ఏ డ్యామేజ్ ఉంటే మనకు ఈ డిఎఫ్ఐ టెస్ట్లో తెలుస్తుంది. ఇప్పుడు మనకు సీమెన్ అనాలిసిస్ అనేది మనకు ఎన్ని స్పెర్మ్స్ ఉన్నాయన్నది తెలుస్తుంది, కానీ వాటిల్లో ఎన్నిట్లో డిఎఫ్ఐ అంటే డిఎన్ఏ బాగుంది అనేది మనకు తెలియాల్సి ఉంది. ఇప్పుడు స్పెర్మ్ అనేది ఒక వెహికల్, అంటే ఒక మేల్ డిఎన్ఏని ఎగ్ దాకా తీసుకెళ్ళగలిగే వెహికల్నే మనము స్పెర్మ్ అంటాం. కానీ ఇప్పుడు ఆ డిఎన్ఏనే రాంగ్ ఉందనుకోండి, మనకు సీమెన్ అనాలిసిస్లో తెలియదు. సో అందుకని దానికోసం వచ్చిందే ఈ డిఎఫ్ఐ టెస్ట్. సో ఈ డిఎఫ్ఐ టెస్ట్లో సీమెన్ అనాలిసిస్కి డిఫరెన్స్ అంటే చేసే పద్ధతిలో డిఫరెన్స్ ఏంటి అంటే, సీమెన్ అనాలిసిస్ అనేది ఎక్కడైనా సరే ఏ ల్యాబ్లో అయినా చేయొచ్చు. డిఎఫ్ఐ అనేది చాలా క్లిష్టమైన టెస్ట్, అన్ని సెంటర్లో చేయడానికి లేదు. సో మనం కూడా హయ్యర్ సెంటర్స్కి పంపించాల్సిందే. సో అట్ ప్రజెంట్ ఇండియాలో ఏంటంటే 2-3 మేజర్ సెంటర్స్ ఉన్నాయి. జనరల్గా ఒకటి కోయంబత్తూర్లో ఉంది, SCSA ల్యాబ్స్ అంటాం. సో అక్కడ ఏంటంటే వాళ్ళకు హై ఎండ్ ఫ్లో సైటోమీటర్ అనే పరికరం ఉంటుంది, దాంట్లో నుంచి ఇది చేస్తారు. సో ఈ డిఎఫ్ఐకి హైగా వస్తే ఏంటి, అసలు ఏ టైంలో చేస్తారు అంటే, నార్మల్గా మనం సీమెన్ అనాలిసిస్ బాగుండి ప్రెగ్నెన్సీ రాకపోతే అసలు స్పెర్మ్లో డిఎన్ఏ బాగుందా లేదా చెక్ చేయొచ్చు. రెండోది, ఒక కపుల్ ఐవీఎఫ్కి వెళ్తుంటే ఓన్లీ సీమెన్ అనాలిసిస్ రిపోర్ట్ని బేస్ చేసుకొని స్పెర్మ్ బాగుంది మనం ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు, ఐవీఎఫ్ సక్సెస్ అవుతుంది అని చెప్పడానికి లేదు. అప్పుడు మనం స్పెర్మ్లో ఉన్న డిఎన్ఏ మెటీరియల్ బాగుందా లేదా చూడడానికే మనకు ఈ డిఎఫ్ఐ టెస్ట్ ఉపయోగపడుతుంది. సో సీమెన్ అనాలిసిస్కి నార్మల్గా మనము 48 గంటల నుంచి 72 గంటలు అంటే 2 నుంచి 3 రోజులు గ్యాప్ ఉండాలి. అంతకుముందు ఒకసారి స్పెర్మ్ రిలీజ్ చేసిన తర్వాత మినిమం 48 hours to 72 to 3 days ఆగిన తర్వాతనే సీమెన్ ఇవ్వాలి టెస్ట్ కోసం. అది సీమెన్ అనాలిసిస్ కోసం. ఈ డిఎఫ్ఐ కోసం ఏంటంటే లెస్ దెన్ 24 hours గ్యాప్ ఉండాలి. అంటే ముందు స్పెర్మ్ రిలీజ్ చేసిన తర్వాత, ఒకసారి రిలీజ్ చేసిన తర్వాత 24 hours లోపలనే ఈ డిఎఫ్ఐ టెస్ట్ కోసం మనము సీమెన్ శాంపుల్ ఇవ్వాలి. సో ఒకవేళ ఎవరికైనా డాక్టరు సీమెన్ అనాలిసిస్ కల్చరు డిఎఫ్ఐ టెస్ట్ చేయమన్నారనుకోండి, జనరల్గా ఏం చెప్తామంటే ఒకరోజు అంటే 2 to 3 days గ్యాప్తో వచ్చి సీమెన్ అనాలిసిస్ కల్చరు, మరుసటి రోజు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి సీమెన్ డిఎఫ్ఐ కోసం సీమెన్ శాంపుల్ ఇవ్వాలంట. సో నార్మల్గా ఏంటంటే ఈ డిఎఫ్ఐ శాంపుల్ కోసం హెచ్ఐవి, హెచ్పిఎస్ఏజీ, హెచ్సివి లాంటి టెస్టులు లేకపోతే జనరల్గా ఆ ల్యాబ్స్లో మనం టెస్ట్ చేయరు. సో అది వాళ్ళు కంపల్సరీ ఆ ల్యాబ్ రిక్విజిషన్ ఫామ్లోనే ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఉంటుంది. కాబట్టి సీమెన్ అనాలిసిస్కి చేయం, కానీ డిఎఫ్ఐకి ఒకవేళ శాంపుల్ పంపించాలంటే ఈ టెస్ట్లు ఉండాలి. హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ అంటే వైరల్ స్క్రీనింగ్ అంట, ఇవన్నీ ఉండాలి. సో మనకు డిఎఫ్ఐలో ఒకవేళ ఎక్కువ ఉంది అంటే అసలు లెవెల్ ఎంత ఉండాలి అంటే, నార్మల్గా 15 కన్నా తక్కువగా ఉంటే, అంటే 15 కన్నా తక్కువగా ఉంటే అది నార్మల్ అన్నట్టు.
15 నుంచి 25 దాకా ఉంది అంటే బార్డర్ లైన్ అన్నట్టు. 25 కన్నా ఎక్కువగా ఉంది అంటే అది స్పెర్మ్ డిఎన్ఏ సరిగా లేదు, దానివల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఒకవేళ ఆ స్పెర్మ్ని వాడి ఐవీఎఫ్ చేసినా కూడా సక్సెస్ కాకపోవచ్చు, ఒకవేళ సక్సెస్ అయినా మిస్క్యారేజ్ అవ్వచ్చు. అదే డిఎఫ్ఐ 40 కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, జనరల్గా చాలా హైలో ఉన్నట్టు. అప్పుడు 40 కన్నా ఎక్కువ ఉంది అంటే అసలు మనం ఐవీఎఫ్ కూడా వీలైనంత వరకు ట్రై చేయకూడదు, ఎందుకంటే మిస్క్యారేజ్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది రేంజ్, నార్మల్ రేంజ్. సో డాక్టర్ అసలు ఎందుకు డిఎఫ్ఐ పెరుగుతుంది అంటే దానికి కూడా వేరియస్ రీజన్స్ ఉన్నాయి. దాన్ని మనము 3 పార్ట్స్ కింద మనం డివైడ్ చేస్తాం. ఒకటి ప్రీ టెస్టిక్యులర్, టెస్టిక్యులర్, పోస్ట్ టెస్టిక్యులర్ అంటాం. అంటే మనకు స్పెర్మ్ ఉత్పత్తి టెస్టిస్లో అవుతుంది. సో టెస్టిస్ మీద ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో, అంటే టెస్టిస్లో ప్రొడక్షన్కి కావాల్సిన హార్మోన్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల కానీ, లేదా టెస్టిస్లోనే ప్రాబ్లం ఉండడం వల్ల కానీ, ఒకవేళ టెస్టిస్లో ఉత్పత్తి ఉన్న స్పెర్మ్ బయటికి వచ్చే టైంలో డ్యామేజ్ అవ్వడం, దాన్ని ప్రీ టెస్టిక్యులర్, పోస్ట్ టెస్టిక్యులర్ అంటాం. ప్రీ టెస్టిక్యులర్లో ఏంటంటే ఒకవేళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే, అంటే ఎఫ్ఎస్హెచ్ కానీ, ఎల్హెచ్ కానీ, టెస్టోస్టెరాన్ కానీ ఇవన్నీ తక్కువగా ఉన్నా, వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నా, ఇవన్నీ ప్రీ టెస్టిక్యులర్ కాజెస్ కిందకి వస్తాయి. అంటే సడన్గా ఫీవర్ వచ్చి దాని మీద ఎఫెక్ట్, ఏదైనా ఇల్నెస్ ఉండడం కానీ, లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల కానీ, ఇవన్నిటి మీద వచ్చేదంతా ప్రీ టెస్టిక్యులర్. టెస్టిక్యులర్ అంటే వారికోసిల్ ఉండడం కానీ, టెస్టిస్ చుట్టూ ఇన్ఫెక్షన్స్ కానీ, టెస్టిస్లో ఇన్ఫెక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా మనకు టెస్టిక్యులర్ కాజెస్ వస్తాయి. అండ్ ఇంకా కామన్గా మనకు కనిపించే కాజ్ ఏంటంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళలో నడిచినప్పుడు ఆ ఫ్రిక్షన్ వల్ల కలిగే హీట్ వల్ల కూడా టెస్టిస్ టెంపరేచర్ పెరిగిపోయి దాంట్లో ఉత్పత్తి అయ్యే స్పెర్మ్లో కూడా అబ్నార్మల్ డిఎన్ఏ ఉండొచ్చు. సో అంటే హీట్ ఏదైనా సరే టెస్టిస్కి టైట్ అండర్ గార్మెంట్స్ కానీ, హీట్ ఎన్విరాన్మెంట్స్లో పనిచేస్తున్న వాళ్ళకి కానీ డిఎఫ్ఐ హైగా ఉండొచ్చు. తర్వాత పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్ ఏంటంటే ఎపిడెర్మిస్లో కానీ, స్పెర్మ్ ట్యూబ్లో కానీ, ప్రాస్టేట్లో కానీ, సెమినల్ వెసికల్లో కానీ ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఆ ఇన్ఫెక్షన్ వల్ల కూడా డిఎఫ్ఐ పెరగచ్చు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నన్ను కామన్గా ఇవే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు వచ్చినప్పుడు డిఎఫ్ఐ గురించి. తర్వాత డిఎఫ్ఐ హై ఉంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు జనరల్గా డిఎఫ్ఐ తగ్గడానికి మనకు మినిమం 2 months టైం పడుతుంది. సో 2 months వరకు జనరల్లీ మనము మళ్ళీ రిపీట్ చేయకపోవడమే బెటర్. ఒకవేళ బాగా హై ఉండి ఐవీఎఫ్కి ప్లాన్ చేస్తున్నాము, లేట్ అయిపోతుంది అన్నప్పుడు అసలు మందులు అనేది పనిచేస్తున్నాయా లేదా చూసుకోవడం కోసం మాత్రమే డిఎఫ్ఐ టెస్ట్ 1 monthలో రిపీట్ చేస్తాం. జనరల్గా అయితే మినిమం 6 weeks అన్నా మనం వెయిట్ చేయాలి టెస్ట్ రిపీట్ చేయడానికి, ఎందుకంటే ఇది ఎక్స్పెన్సివ్ టెస్ట్. జనరల్గా దీని కాస్ట్ 6,000 to 7,000 ఎంతో ఉంటుంది. సో తర్వాత డిఎఫ్ఐ నార్మల్ ఉంటే ఏం చేయాలి అంటే, మనం నార్మల్గా ఐవీఎఫ్ ప్లాన్ చేస్తుంటే, ఐయుఐ ప్లాన్ చేస్తున్నా నార్మల్గా ముందుకు వెళ్ళిపోవచ్చు. 15 to 25 ఉన్నా మనకు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ ఎందుకు పెరుగుతుంది అని చూసుకొని మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. 25 కన్నా ఎక్కువగా ఉంటే జనరల్గా ఐవీఎఫ్ ప్రొసీజర్ కూడా చేయకూడదు అంటాము. అది దేనివల్ల వచ్చింది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకుంటాము. ఒకవేళ ఇన్ఫెక్షన్ వల్ల పెరుగుతుంది అనుకుంటే అప్పుడు ఐవీఎఫ్ చేసే టైంలో జనరల్గా టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసుకోవడం కానీ, మైక్రోఫ్లూయిడిక్స్ అనే స్పెషల్ ఫిల్ట్రేషన్ డివైస్ కానీ వాడి దాంట్లో నుంచి స్పెర్మ్ సపరేట్ చేసి వాడే టెక్నిక్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఏంటంటే మనం అసలు ఎందుకు పెరిగింది, దాన్ని తగ్గించగలుగుతామా లేదా అది కూడా చూడాలి. రెండోది కొంతమంది ఇంకో క్వశ్చన్ ఏంటంటే, కొంతమందికి ఏ పారామీటరు అన్నీ అంటే టెస్టులన్నీ నార్మల్గా ఉంటాయి. అంటే టెస్టిక్యులర్ స్కాన్ కానీ కల్చర్ చేస్తే నెగిటివ్ ఉంటుంది, తర్వాత హార్మోన్స్ నార్మల్ ఉంటాయి, కానీ డిఎఫ్ఐ హై ఉంటుంది. సో డాక్టర్ ఎందుకు నాకు హైగా ఉంది అంటే అక్కడ 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే జెనెటిక్గానే డిస్జెనెటిక్ టెస్టిస్ అంటాం. అంటే టెస్టిస్ ప్రొడక్షన్లోనే అన్ని అబ్నార్మల్ స్పెర్మ్స్ ప్రొడ్యూస్ అయ్యే, అంటే అక్కడ టిష్యూలోనే అలాంటి స్పెర్మ్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి. దానికి కొన్నిసార్లు జెనెటిక్ రీజన్ కావచ్చు, కొన్నిసార్లు చిన్నప్పుడు మమ్స్ కానీ ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చి టెస్టిక్యులర్ అంటే ప్యూబర్టీకి ముందే కొంచెం టెస్టిక్యులర్ టిష్యూ డ్యామేజ్ అవ్వడం వల్ల కానీ అలా హైగా ఉండొచ్చు. లేదా ఎపిడెర్మిస్లో ఒకవేళ ఎప్పుడో ఇంతకుముందు ఇన్ఫెక్షన్ వచ్చి అక్కడ టిష్యూ అంతా డ్యామేజ్ అయిపోయి ఇప్పుడు యాక్టివ్ ఇన్ఫెక్షన్ లేకపోయినా ఆ
ఆ డ్యామేజ్డ్ ఎపిడైడమిస్ నుంచి స్పెర్మ్ బయటకు వస్తున్నప్పుడు కూడా కొంచెం స్పెర్మ్ అబ్నార్మల్ కావచ్చు. అలాగే చాలామంది వ్యారికోసిల్ పేషెంట్స్కి కొంతమంది వ్యారికోసిల్ బాగా సివియర్ గ్రేడ్ ఉంటుంది, అంటే గ్రేడ్ 2 to 3 ఉంటుంది, కానీ సీమెన్ పారామీటర్స్ అన్నీ నార్మల్ ఉంటాయి. అంటే స్పెర్మ్ టెస్ట్ చేసినప్పుడు అన్ని కౌంట్ కానీ మొటిలిటీ కానీ మార్ఫాలజీ కానీ బాగుంటుంది, కానీ ప్రెగ్నెన్సీ రాకపోవడం జరుగుతుంటుంది. అప్పుడు ఏం చేస్తాము, ఫీమేల్ ఫ్యాక్టర్ని ఎవాల్యుయేట్ చేయమంటాము. ఫీమేల్ ఫ్యాక్టర్ బాగుందనుకోండి, దెన్ అప్పుడు మళ్ళీ మనము డిఎఫ్ఐ టెస్ట్ చేస్తాం. ఒకవేళ డిఎఫ్ఐ టెస్ట్ ఎక్కువగా ఉంది అంటే అప్పుడైనా మనము ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇవి డిఎఫ్ఐ టెస్ట్ గురించి. సో డిఎఫ్ఐ గురించి వచ్చినప్పుడు తొందరపడకూడదు. ఒకవేళ రిపోర్ట్ వచ్చినా కూడా కొంచెం టైం పడుతుంది. మినిమం 2 months అయితే మనం మెడికేషన్స్ తీసుకోవాలి. ఆ తర్వాతనే డిఎఫ్ఐ తగ్గడం మొదలు పెడుతుంది. సో ఇంకా డిఎఫ్ఐ గురించి ఏదైనా మీకు డౌట్స్ ఉన్నాయి అంటే నేను కవర్ చేయని టాపిక్స్ ఏమైనా ఉన్నాయి అంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.